ఆయన అందరికి నమస్తే. ఎట్లుర్రు? నేను మీ రైడర్ రాజు. మనం అయితే కలుసుకొని చాలా రోజులు అయితే అవుతుంది. మన ఛానల్ అయితే వీడియోలు వచ్చి అయితే చాలా రోజులు అవుతుంది. ఎందుకంటే మీకు తెలిసిందే, నేను నా వీడియోలు చూస్తుంటే మీకు అర్థమవుతుంది కెమెరా గురించి. వీడియో క్వాలిటీ సరిగ్గా లేకపోవడం, ఇంకా వాయిస్ అనేది సరిగ్గా మొత్తం బయట వాయిస్ వచ్చేసేయడం, విండ్ బ్లాస్ట్ అవ్వడం అట్లా అవుతుండే. అందుకనేసి నేను కొత్త కెమెరాకి అయితే అప్డేట్ అయ్యా. ఇప్పుడు టైం వచ్చేసి రైట్ నౌ 5:01 AM అవుతుంది. మార్నింగే వ్లాగ్ తీస్తున్నా. మళ్ళీ డే టైం అయితే వర్క్ ఉంటుంది అనేసి ఈరోజు ఖాళీ దొరికింది. మీకు నా ఓల్డ్ కెమెరా చూపించలేదు కదా, ఇదిగోండి నా ఓల్డ్ కెమెరా. దీన్ని వాడాలంటే పెద్ద తతంగం. దీనికి ఎక్స్టర్నల్ మైక్ రాదు. మా అన్న దాన్ని ఫిట్ చేసాడు, ఏదో జూగాడ్ చేసి పెట్టిండు. దాన్ని తనుకుంటూ వచ్చిన 437 సబ్స్క్రైబర్ల వరకు. బట్ కానీ ఏంటంటే ఇప్పుడు ఇంకా ఇది పనిచేస్తలేదు, వాయిస్ అనేది మంచిగా రావట్లేదు. ఆ వైర్లు అనేవి లోపల కనెక్షన్ ఊడిపోయింది. మొన్నటి దాకా ట్రై చేసినా కానీ సెట్ కాలే. ఇదిగోండి, ఇది పెట్టాలంటే ఇవన్నీ పెట్టాలి. ఇది పెట్టి ఈ ప్లాస్టిక్ ఒకటి ఉంటుంది స్పూన్ది, ఈ స్పూన్ కట్ చేసుకొని ఇక్కడ పెట్టుకుంటే అప్పుడు ఇది ఆగుతుంది అనమాట బ్యాటరీ. ఇది కూడా ప్రాబ్లమే. అందుకే దీనికైతే పర్మనెంట్ ఒక సొల్యూషన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది నేనేం తీసుకున్నాను. GoPro Hero 11 బ్లాక్. ఇక మనకైతే తగ్గేదిలే వీడియోస్లో. ఇది నేనైతే లాస్ట్ మంత్ తీసుకున్నా. ఇంకా దానికి సంబంధించిన కొన్ని యాక్సరీస్ రావాల్సి ఉండే, అడాప్టర్ ఇవన్నీ. అందుకని దీన్ని వ్లాగ్ తీయలే. ఇప్పుడైతే అన్నీ వచ్చేసినాయి, తీసేసుకున్న 2 days బ్యాక్ మొత్తం వచ్చేసినాయి. అందుకని ఈరోజు అయితే వ్లాగ్ తీద్దామనేసి ఈరోజు ఫ్రీ అనిపించింది మార్నింగ్, అందుకని వీడియో అయితే తీస్తున్నా. ఇంకా అసలు విషయానికి వస్తే, మనకి కెమెరా వచ్చి 27 MPతో వర్క్ అవుతుంది విత్ 5.3K 60 FPS. ఇదైతే నెక్స్ట్ లెవెల్. ఇంకా వాటర్ ప్రూఫ్ తోటి 33 feet 10 meters వరకు, ఇంకా వాయిస్ కమాండ్తో వర్క్ అవుతుంది. 8x స్లో మోషన్. ఇంక ఇవన్నీ మనకు తెలియదు, ఇవన్నీ ఏందో కొంచెం బేసిక్ అయితే ఇదైతే మనకు తెలుసు. ఇది ఇంకొకటి నాకు తెలిసింది ఏంటంటే, ఇది GP2 ప్రాసెసర్. ఇదైతే స్లో మోషన్ నెక్స్ట్ లెవెల్ అవుతుంది. హైపర్ స్మూత్ 5.0 స్టెబిలైజేషన్ నెక్స్ట్ లెవెల్. ఇంకా మనం కెమెరానైతే ఇంకా ఇది క్లౌడ్ క్విక్ అనే యాప్ తోటి ఇదైతే రన్ అవుతుంది. ఇది యాప్ గూగుల్ ప్లే స్టోర్లో అన్నిట్లలో అవైలబుల్లో ఉంటుంది. ఇది మనం అయితే లేట్ చేయకుండా ముందు కెమెరా ఓపెన్ చేసి చూసేద్దాం. నేను ఆల్రెడీ అయితే ఓపెన్ చేశా, మళ్ళీ ఎట్టున్నాయని సర్ది పెట్టేశా. చూడాలి కదా ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు ఎట్లుందో ఏందనుకొని. పైగా ఫ్లిప్కార్ట్ ఏంటంటే ఓపెన్ డెలివరీ ఇచ్చింది. ఆయన ఆల్రెడీ ఓపెన్ చేసి ఇచ్చాడు. ఆన్ చేసి కొన్ని సెటప్ చేసిన. ఓకే, ఇక్కడైతే మనకు సబ్స్క్రైబ్ టు GoPro ఫర్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి అయితే గ్రీటింగ్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ అవును మర్చిపోయినా, దీంట్లో నాకు ఒక డిసడ్వాంటేజ్, బ్యాగ్ ఇవ్వలేదు నాకు. బ్యాగ్ ఎందుకు ఇవ్వలేదు నాకైతే అర్థం కాలే. నేనైతే వాళ్ళ ఫ్లిప్కార్ట్ వాళ్ళకి, షాప్ అంటే నాకు పంపించిన వాళ్ళకి మెసేజ్ చేసిన, కానీ వాళ్ళైతే ఏం రెస్పాన్స్ కాలే. అది నాకు ఎందువల్ల రాలేదో అర్థం కాలేదు. బ్యాగ్ నేను అది వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసిన. మనం ఇప్పుడు ఒక 50,000 ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన యాక్సరీస్ వస్తేనే కదా మనకి సాటిస్ఫై అనిపిస్తుంది. సో అందుకనేసి కొంచెం డిసప్పాయింట్ అయినా దానికి ఒక్కదానికి. ఓకే, ఇంకోటి ఇదంతా బుక్ మాన్యువల్ బుక్. కొన్ని స్టిక్కర్స్ ఇచ్చారు, ఒక 3 స్టిక్కర్లు ఈ హెల్మెట్లకు పెట్టేస్తా. వారంటీ మనం ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఇక ఓకే, మనకు దీంట్లో అయితే ఏమేమి ప్రొవైడ్ చేస్తారంటే, ఒక USB కేబుల్, USB Type-C ఇది ఒకటి, ఇంకొకటి మౌంట్ ఒకటి ఇచ్చారు.
బ్యాటరీ అయితే మనకి ఇంతకుముందు వైట్ అండ్ బ్లాక్ అనుకుంటా, కాదు బ్లూ అండ్ బ్లాక్తో వచ్చింది. ఇది వైట్ అండ్ బ్లాక్. మనకి ఇది 720 mAh అయితే వచ్చింది. ఇంకా మనం అయితే కెమెరాని అయితే చూద్దాం. మళ్ళీ నేను ఆల్రెడీ వాడేసా, ఎట్లున్నాయని మధ్య అట్నే పెట్టేసా. కెమెరా అయితే కొంచెం వెయిట్గానే ఉంది, లైట్ వెయిట్గానే ఉంది. 127 grams ఐ థింక్, 127. కెమెరా అయితే లైట్ వెయిట్గానే ఉంది, 127 grams ఉంది. ఈ చిన్న కెమెరా 50,000 అంట. మరి అంతేగా, పెద్ద పెద్ద యూట్యూబర్లు అందరూ ఇంత చిన్న కెమెరాతో అంత పెద్ద ఛానల్ రన్ చేయడం అంటే మాటలు కాదు అసలుకి. ఇక మనం అయితే కెమెరాని అయితే ఆన్ చేద్దాం ఒకసారి. కూడా ఆన్ చేద్దాం. ఇటు సైడ్ ఇది ఇగోండి, దీనికైతే ఇట్స్ రైట్ సైడ్ ఉంటుంది. దీన్ని కొంచెం ఈ క్లిప్ ఉంది కదా, దీన్ని కొంచెం పైకి లాగి ఇట్లా తీయాలి, బయటికి తీయాలి. అంతే, సింపుల్. మళ్ళీ ప్రెస్ చేసి లోపల పెట్టేయాలి. ఇదైతే మళ్ళీ చూసుకోండి కరెక్ట్గా పడిందో లేదో, లేకపోతే ఇది 8 GB ఇది. నా దగ్గర ఆల్రెడీ ఇంతకుముందు పాత కెమెరా తీసుకున్నప్పుడు SD కార్డ్స్ కూడా ఉన్నాయి. ఇది ఒక్కటి వచ్చేసి నాకు 1600 పడింది. మనం అయితే ఒకసారి కెమెరా ఆన్ చేసి చూద్దాం. ఇది మనకైతే పూర్తిగా టచ్ స్క్రీన్తో అయితే వస్తుంది. మనం ఇక్కడ ఇవి మార్చుకోవాలంటే ఇట్లా పైనకి స్వైప్ చేసుకుంటే ఇగోండి ఈ సెట్టింగ్స్ వస్తాయి. దీని రైట్ సైడ్ కనుక్కుంటే మనకి వీడియో మోడ్ ఉంది కదా, వీడియో మోడ్ ఓపెన్ చేసుకోవాలి. వీడియో మోడ్ ఓపెన్ చేసుకుంటే ఇగోండి ఇక్కడ వీళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. దీని ప్రకారం మనం పెట్టుకుంటే బ్యాటరీ లైఫ్ అనేది కన్జ్యూమ్ అవుతుంది. మనం హై క్వాలిటీ పెట్టుకున్నామంటే బ్యాటరీ లైఫ్ అనేది తగ్గిపోతుంది. ఇందాక నా దాంట్లో 13 ఉండే కెమెరాలో, ఇప్పుడు 1%కి వచ్చేసింది అనమాట. అంటే మనం దీన్ని ఎంతైతే పెట్టుకుంటామో అంత మన బ్యాటరీ అనేది కన్జ్యూమ్ అయిపోతూ ఉంటుంది. చూసారా, హై క్వాలిటీలో ఉంది. ఇప్పుడు ఇది కనిపిస్తుందా, సారీ, చూసారా హై క్వాలిటీలో ఉంది. ఇప్పుడు దీన్ని నేను వీడియో మోడ్లోకి పెట్టి ఎక్స్టెండ్ బ్యాటరీలోకి పెట్టా. ఇప్పుడు చూడండి ఛార్జింగ్ 9% ఉంది. అంటే మనం దాన్ని పెట్టుకునే దాన్ని బట్టి మనకి ఛార్జింగ్ అనేది ఎంత ఉండాలి ఏందని చెప్పి ఆటోమేటిక్గా ఇదే డిసైడ్ అయిపోతూ ఉంటుంది. ఇక మనకి ఇది స్టెబిలైజేషన్, ఇంకా దీని గురించి నేను చాలా తెలుసుకోవాలి. కొన్ని సెట్టింగ్స్ అయితే ఉన్నాయి అక్కడక్కడ. ఇంకా నేను చూసిన సెట్టింగ్స్ ఇవి స్టాండర్డ్. ఇప్పుడు మనం కెమెరా ఇవి క్వాలిటీ తగ్గించుకోవాలి, పెంచుకోవాలంటే ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ. ఇక్కడ బెస్ట్ అనమాట ఇది. ఇంకొకటి ఇది నావిగేషన్తో వస్తుంది, GPS నావిగేషన్తో వస్తుంది. ఇప్పుడు మనం ఇన్స్టా రీల్స్లో చూసుకుంటూనే ఉంటాం, బ్లూ కలర్ ఒక నావిగేషన్ వస్తూ ఉంటుంది, అట్లయితే వస్తుంది ఇది. ఇవి అవన్నీ యాప్లో మనం చూసుకోవచ్చు అనమాట. GPS ట్రాకింగ్ అయితే టైం చూసుకుంటారా, 5:26 అవుతుంది. ఓకే, మన ఇక దీని గురించి అయితే నేను చిన్నగా తెలుసుకొని మీకు అప్పుడప్పుడు వీడియోలో చెప్తా ఉంటా. నాకు కూడా అంత తెలియదు ఈ కెమెరా గురించి, పెద్ద కెమెరా కదా, నాకు కూడా అంత తెలియదు. ఓకే, నేనైతే ఇంకా మనం ఏమేమి తీసుకున్నామో అవన్నీ. ఈ కెమెరా నాకైతే 15,000 పడింది. 50,000 పెట్టి తీసుకున్నాం కదా, ఇంకా దీనికి సంబంధించిన యాక్సెసరీస్ కొన్ని తీసుకోవాలి కదా అనేసి ఆగిన. ఓకే, మనం అయితే అవి కూడా చూపిస్తాం మీకు ఏమేమి తీసుకున్నాను. దీని అయితే ముందు పక్కకు పెట్టేద్దాం, ఛార్జింగ్ పెట్టేస్తాం. కెమెరా ఉన్నప్పుడు కంపల్సరీ ఇది అయితే అడాప్టర్. ఇది 4,000 అంట, 4,990. ఇదైతే ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్ లేదు, ఓన్లీ అమెజాన్లోనే అవైలబుల్ ఉంది. మీకు కావాలంటే నేను
లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఫ్లిప్కార్ట్లో ఉంది కానీ అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. ఇదేందో ఇంత కొలుతుంది, ఇది 4000 అంట, 4600. ఓకే, ఇది మనకి ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ వచ్చేస్తుంది. ఇది మనకి ఇక కనిపిస్తుందా మీకు? మీకు కనిపిస్తుందా? ఇగోండి ఇక్కడ వస్తుంది. దీని నుంచి మనం దీనికంటే ఈ సి టైప్ కేబుల్ కన్నా మనకి 3mm జాక్ పెట్టుకుంటే మనకి ఛార్జింగ్ అనేది కొంచెం తక్కువ కన్జ్యూమ్ అవుతుంది అనమాట. ఇది కూడా ఉలాంజీ కంపల్సరీ, ఇది కూడా తీసుకోవాలి. ఇదిగోండి మౌంట్, ఇది నాకు 1300 పడింది ఫ్లిప్కార్ట్లో. దీనికి ఎక్కువ ఏమీ వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. ఉలాంజీ ఇది అడ్జస్టబుల్, తీసి పెట్టేయడమే. దీనికి బటన్స్ ఇక్కడ ఉన్నాయి, మీకు కనిపిస్తుంది ఈ బటన్. ఇదిగోండి, దీన్ని ఇట్లా అన్లాక్ చేస్తే ఈ క్యాప్ వచ్చేస్తుంది. అండ్ ఇంకొకటి ఇక్కడ ఈ సైడ్ రైట్ సైడ్లో దీన్ని ఇక్కడ తీస్తే ఈ లాక్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఎట్లా పెట్టాలంటే, ఇది ఉంది కదా ఈ క్యాప్, ఇది చాలా డెలికేట్గా ఉంటుంది, చిన్నగా తీయాలి. ఇప్పుడు ఇట్లుంది కదా, దీన్ని ఇట్లా పట్టుకొని పైకి అనాలి. పైకి అంటే అది వచ్చేస్తుంది. ఇక్కడ ఒక రాడ్ ఉంటుంది, దాన్ని పైకి అనేస్తే ఇది వచ్చేస్తుంది. ఇక మనం కంపల్సరీ ఈ క్యాప్ తీసే పెట్టాలి, ఎందుకంటే మనం పెట్టేటప్పుడు ఇది పట్టదనమాట, ఇక్కడ దీని లోపలికి అనేది పోదు. సో అందుకని మనకి కంపల్సరీ తీయాలన్నమాట. ఇది తీసి లోపల పెట్టేయడమే, లాక్ అంతే, అయిపోయింది మన మోటో బ్లాగింగ్ సెటప్ అయిపోయింది. ఇక దీనికి కంపల్సరీ ఈసారి బయటికి టౌన్కి వెళ్ళినప్పుడు, నెల్లూరు వెళ్ళినప్పుడు ఇవైతే తీసుకోవాలి. దీనికి సంబంధించి స్క్రీన్ గార్డ్ ఇవన్నీ వేయించాలి, ఎందుకంటే మనం బయట డస్ట్ పార్టికల్స్ అవన్నీ పడినప్పుడు లెన్స్కి ఏం కాకుండా, స్క్రాచెస్ పడకుండా. ఇదంతా మీకు మళ్ళీ ఇంకొక వీడియోలో మోటో వ్లాగింగ్ సెటప్ చేసేటప్పుడు నేను చూపిస్తాను అవన్నీ ఎట్లా పెట్టాలి. నేను ఈజీగా మీకు చాలామంది నేను చాలా వీడియోలలో అయితే చూసా, ఈ అడాప్టర్ ఉంది కదా, ఈ అడాప్టర్ ఇక్కడ పెట్టేటప్పుడు ఇది అనేది కరెక్ట్ పట్టదనమాట. దీంట్లో ఈ వైర్ అనేది లోపలికి పోయి ఇక్కడ అనేది మలిగిపోతుంది ఇది పెట్టినప్పుడు. అది నేను మీకు ఎట్లా పెట్టుకోవాలి నేను చూపిస్తాను మంచిగా, వైర్ మలగకుండా. ఇట్లా పెట్టుకుంటే మనకి ఇక్కడ ప్రాబ్లం వచ్చేస్తుంది అట్లా పెడితే. మళ్ళీ ఇంకొకటి ఏం ఆర్డర్ పెట్టిందంటే, మనం ఇవన్నీ తీసుకున్నాక దీనికి సంబంధించి మనకు మెటీరియల్ కావాలి కదా. ఇదేంటి, ఓకే, దీనికి సంబంధించిన లెన్స్ ప్రొటెక్టర్ ఇక్కడ. ఓకే, ఇవన్నీ పక్కకు పెడదాం. మెయిన్ ఇదేంటంటే మౌంట్స్. మనకు దీంట్లో 50 టైప్స్ ఆఫ్ మౌంట్స్ వస్తాయి. గోప్రోకి సంబంధించిన కిట్ ఇది అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. అంటే లైక్ డ్రోన్కి కానీ, ఏ కెమెరాస్ కన్నా 4K కెమెరాస్, హెచ్డి క్యామ్స్, వీటన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. ఇది నాకు 2000 వరకు పడింది క్యాషన్కి సంబంధించి. ఇవన్నీ మనం ఓపెన్ చేసుకుంటే ప్రోడక్ట్స్ ఇవ్వండి. దీంట్లో వీళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తారంటే, క్యారింగ్ కేసు, చెస్ట్ స్ట్రాప్, హెడ్ స్ట్రాప్, వామ్, ఇవన్నీ చాలా ఉన్నాయి దీంట్లో. ఇది మనకు అవసరం లే, మనకి ఇవన్నీ తెలుసు కాబట్టి. ఈ చెస్ట్ మౌంట్, ఇది చెస్ట్ దగ్గర పెట్టుకుంటే కట్ చేయొచ్చు. చెస్ట్ మౌంట్ ఒకటి. ఇంకొకటి మనకి చిన్న గింబిల్ ఒకటి ఇచ్చారు, చాలా క్యూట్గా ఉంది. గింబిల్ అయితే ఒకటి ఇచ్చారు. ఇది మనం ఎక్కడన్నా పెట్టుకొని, చేతితో పట్టుకొని అయినా ఇట్లా కెమెరా పెట్టుకొని హోల్డ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇదొకటి. ఇదేంటంటే
మనం కెమెరా ఎక్కడన్నా వాటర్లో తీసుకెళ్ళేటప్పుడు పడినా కానీ ఇది కెమెరా అనేది తేలుతుంది. దీనికి పెట్టి మౌంట్ చేసుకొని పెడితే కెమెరా అనేది తేలుతుంది నీళ్ళల్లో. దానికోసం అయితే ఇది వచ్చేసి ఇవన్నీ కొత్తగా ఉన్నాయి, నాకు కూడా తెలియదు వీటి గురించి అంతగా. ఇది హ్యాండ్కి సంబంధించి అనుకుంటా ఇక్కడ. ఓకే, ఇది 360 degrees తిరుగుతుంది, ఎటు కావాలంటే అటు తిరుగుతుంది. ఇది 360 degrees. ఇంకా వీళ్ళైతే కొన్ని మౌంట్స్ అయితే ఇచ్చారు హెల్మెట్కి పెట్టుకోవడానికి. ఇవి ఎక్కడైనా పెట్టుకోవచ్చు, బండికి, హెల్మెట్కి, ఎక్కడైనా మౌంట్ చేసుకునేదానికి ఇవి. ఇంకా ఇది క్లిప్ టైప్ ఇచ్చారు మౌంట్ ఒకటి. ఇది కూడా బ్యాగ్ కానీ ఎక్కడైనా ఇది కూడా సెట్ చేసుకోవచ్చు. ఇది మిర్రర్ది, ఇది కార్లో వెళ్ళే వాళ్ళకి ఇది మిర్రర్ మౌంట్ కూడా ఒకటి ఇచ్చారు. మళ్ళీ ఇంకా బ్యాగ్లో ఏమున్నాయి, ఓకే ఓకే ఓకే, బ్యాగ్ బాగుంది, దేనికన్నా వాడుకోవచ్చు లైసెన్స్కి. ఇది మనకి చిన్న ట్యాగ్ అయితే ఒకటి ఇచ్చారు. ఇదేంటో నాకు అర్థం కాలేదు, ఎందుకు సంబంధించి. తెలిస్తే మీకు కామెంట్ చేయండి. స్టిక్కర్ది. ఇంకొకటి ఇది హ్యాండ్కి హోల్ ఇక్కడ పెట్టుకునేదానికి ఇది కూడా ఇచ్చారు ఒకటి. ఇది కూడా హ్యాండ్కి సంబంధించి స్టిక్కర్స్ ఇచ్చారు. ఇంకా 3mm స్టిక్కర్స్ ఇచ్చారు, 2mm స్టిక్కర్స్ ఇచ్చారు. ఇంకా దీంట్లో అయిపోలే, ఇంకా ఉన్నాయి. ఇంకా ఈ బ్యాగ్లో ఉంటాయి. ముందు సెల్ఫీ స్టిక్ కూడా ఇచ్చారు ఒకటి. ఈ సెల్ఫీ స్టిక్ కొంచెం వెయిట్ ఉంది, చాలా పొడుగు వస్తుంది. ఇదైతే అయిపోయినట్టే ఇక ఫైనల్. ఇవన్నీ చూస్తుంటే కొత్తగా ఉంది, ఏందబ్బా ఇవన్నీ అని. ఇది మనకు ఫైనల్ అయితే కెమెరా అయితే బ్లాగింగ్ సెటప్ ఇవన్నీ కలిపి నాకు ఎంత పడిందంటే కాస్ట్, ఇవన్నీ కలిపి కెమెరా ఒక 50,000, ఇది మొత్తం కలిపి అరౌండ్ నాకు ఒక 59,000 అట్లా అయింది మొత్తం కలిపి. సెటప్లు అన్నీ కలిపి నాకు 59,000 అరౌండ్, ఒక 1,000 తక్కువ 60,000 అయింది మొత్తం ఈ కెమెరా సెటప్ మొత్తం కలిపి నాకు. ఇంకా తీసుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా అవన్నీ మనం వ్లాగ్ చేసుకునేటప్పుడు ఇక తొందరలో తీసుకున్నాం. అవి కూడా మొత్తానికైతే అన్నీ అయితే వచ్చేసినాయి నాకైతే. ఇదే నాకు మీ అందరు సపోర్ట్ అయితే కావాలి. ఇంత పెద్ద కెమెరా కొనుక్కున్నాను నేను మీకోసం, మీకు మంచిగా చూపించడానికి వీడియోలలో కళ్ళకు కట్టినట్టు. పైగా వీడియోలు తీసుకొని చాలా రోజులు అయింది కదా, అందుకని కొంచెం నర్వస్గా ఉంది మాట్లాడుతుంటే. ఓకే, మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. Vlog. Bye. Okay, see you next vlog. Jai Shri Ram, Jai Hind.